హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో అందాలు. ఈరోజు మా పాప రొయ్యల బిర్యానీ చేస్తానందండి. అన్నీ ప్రిపేర్ చేసుకుంది, ఇలా ఇక్కడ పెట్టుకుంది. బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులండి, అన్ని రకాలు కూడా కొద్దిగా. కాయగూరలండి, బంగాళదుంప ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ, క్యారెట్, టమోటా, కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పు అండి, రొయ్యల్లో పసుపు ఉప్పు కలిపేసి పక్కకు పెట్టామండి. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకుని, కడాయి బాగా వీటెక్కిన తర్వాత అండి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత వీటెక్కాలండి. కొంచెం వేడి అయిన తర్వాత కానీ మసాలా దినుసులు జీడిపప్పు వేయాలి. మా పాప చాలాసార్లు బిర్యానీ చేసింది కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదండి. ఇదే ఫస్ట్ టైం వీడియో తీయడం. ముందుగా జీడిపప్పు వేయాలి, బాగా దోరగా వేయించాలండి. గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించిన తర్వాత అప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు కూరగాయ ముక్కలు కూడా వేసేసుకునండి, బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత రొయ్యలు కూడా వేసేయాలండి. ఈ రొయ్యల్లో పసుపు, సాల్ట్, చికెన్ మసాలా కొద్దిగా బాగా పట్టించేసి ఉంచామండి. ఒక పావు గంట బాగా ఫ్రై అవ్వాలి రొయ్యల్ని. ఈలోపు బియ్యం కడిగి పక్కన పెట్టుకుందామండి, బాగా నానతాయి. ఇవి కానీ కడిగేసిన బియ్యం 3 గ్లాసులు బియ్యం అండి. మా పాప చూసారా ఎంత జాగ్రత్తగా వేస్తుందో. తర్వాత సరిపడా వాటర్ కూడా వేసేసుకుని, సాల్ట్ కూడా వేసండి సరిపడగాని. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి మూత పెట్టేయాలండి. 3-4 మినిట్స్ హైలోనే ఉండాలండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, బిర్యానీ రెడీ అయిపోయిందండి. రొయ్యల పలావ్ చాలా బాగా వచ్చిందండి. సువాసన మట్టుకు చాలా బాగుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ స్మెల్ పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. రొయ్యల పలావ్ రెడీ అండి. ఇక భుజించేద్దాం పదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.